రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే తొందరలో ఏకమొత్తంలో మా డబ్బులు మాకు ఇప్పించాలని మీకు పాదాభివందనం చేస్తూ మనసా వాచ కర్మన మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఏం పేరు సార్? నా పేరు వి సత్యనారాయణ అండి. నేను జెడ్పీహెచ్ఎస్ పొద్దుటూరు శంకరపల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్లో 2024 జూలైలో రిటైర్ అయ్యాను. నేను మా పిల్లలు కూడా ఇంకా సెటిల్ కాలేదు. నాకు ఇప్పటి వరకు ₹1 లేదు. ఫస్ట్ నేను క్యాన్సర్ పేషెంట్, నాకు సర్జరీ కూడా అయింది, నాకు పేగు తీసేసారు. ఇగో కనీసం నా పైసలు నాకు ఇస్తే నా పిల్లలకి ఇచ్చుకుంటా కదా. నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతాను నాకే తెలియదు. అంతకంటే ఏం చెప్తాం ఇంకా మనుషులకు. వాళ్ళు మానవత్వం ఉంటే మా డబ్బులు మాకు ఇస్తే సంతోషపడతాం. మేము 40 ఏళ్ళు సర్వీస్ చేసినా మేము బిచ్చం అడుగుతలేం, ఏం అడుగుతలేం కదా. మా డబ్బులు అవన్నీ రైట్ ప్రకారం వచ్చేటి, చట్టబద్ధంగా రావాల్సిన డబ్బులు అవి. ఇవి ఏ ఫ్రీ ఉచిత పథకాలు కావు, ఏమి కావు. మా డబ్బులు మాకు ఇస్తే సంతోషపడతాం. అందుకే ఇంత దూరం వచ్చాం. అది నా పరిస్థితి. ఎన్ని రోజులు అయింది సార్ మీకు? 1.5 year నేను సరిగ్గా రిటైర్మెంట్ ముందరనే నాకు క్యాన్సర్ అటాక్ అయింది. అప్పటి నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాం. ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి? బాగానే 15-16 లక్షలు ఖర్చు అయినాయి. ఇప్పటికి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు మీకు రిటైర్మెంట్ బకాయిలు ఎన్ని వరకు వచ్చే అవకాశం? దగ్గర దగ్గర 70 లక్షలు రావాలి. 70 లక్షలు ₹1 రావట్లేదు. సొంత ఇల్లు ఉందా మళ్ళీ? ఇల్లు ఒకటి ఉంది. పిల్లలు ఇంకా సెటిల్ కావాలి, వాళ్ళకి ఏదో చూపించాలా. బయట 5,000 10,000 చేసుకుంటున్నారు. ఇప్పుడు జాబులు ఎడ దొరుకుతున్నాయి. అట్లా పరిస్థితి. ఏం పేరు సార్? నా పేరు యాదగిరి. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్గా రిటైర్ అయ్యాను. 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 2 సంవత్సరాలలో ఒక DGPF తప్ప ఇంకా ఏ డబ్బులు రాలేదు. ఇంకా నాకు 50 లక్షల వరకు రావాలి. అమ్మాయిలు 2 పెళ్ళిళ్ళు ఉన్నారు. ఇంటికి లోన్ తీసుకున్నాను. ఆ లోన్లు కూడా డిఫాల్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్కు ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా చలనం లేదు. అంటే మామూలుగా గవర్నమెంట్ను విమర్శించవచ్చు, తిట్టవచ్చు, ఏం లాభం లేదు. తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. మా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్కకు, ఈ ఫైనాన్స్ సెక్రటరీ సుందాలియా గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా సమస్యలు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మాకు మామూలుగా రిటైర్ అయిన 2 నెలల్లో ఇవ్వాలి. 2 నెలల్లో ఇవ్వకపోగా 50 మందికి పైగా చనిపోయి నరకం అనుభవిస్తున్నాం ఇప్పటికి మేము. మాది కూడా ఈ వరుస క్రమంలో మేము కూడా ఇంకెప్పుడు పోతామో అనే పరిస్థితి ఉంది. కాబట్టి మేము విమర్శించడం చాలా ఈజీ, కానీ ఆ సమస్యల నుంచి మమ్మల్ని గట్టెక్కించాలంటే మీరు కావాలని చేస్తున్నారని మాకు అర్థమైంది. ప్రభుత్వం కావాలని మొండి వైఖరితో ఇవ్వకుండా, అలా చేయకుండా మా ఉసురు దాక్కుండా, నిజంగా చెప్పాలంటే మీ 50 మంది చనిపోయిన వారి యొక్క ఉసురు ప్రభుత్వానికి తగులుద్ది. డబ్బులు సంపాదించుకోవడం చాలా ఈజీ ఏమో రాజకీయంలోకి వచ్చిన తర్వాత, కానీ మాకు అన్యాయం చేసి మాత్రం ఏ ప్రభుత్వం కూడా మనుగడలకు రాలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మా డబ్బులు మాకు తొందరగా ఇవ్వండి. మీరు ఇవ్వాలనుకుంటే 1 నెల 2 నెలల్లో 3 నెలల్లో మొత్తం అందరికీ రిటైర్ అయిన అందరికీ ఇవ్వగలరు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ తప్పించుకోవడానికి 3 సంవత్సరాలు వయసు పెంచింది. ఆ 3 సంవత్సరాల వయసు పెంచిన వాళ్ళందరూ కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్ అయ్యారు. సరే, ఎవరు రిటైర్ అయినా దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా కాగిరిపాట్లో ఉన్నాయి. దాని ప్రకారం మాకు ఇవ్వకుండా ఆ డబ్బునంతా డైవర్ట్ చేశారు. వాంటెడ్లీ మా మీద మరి మీకు ఎందుకో దయలేదేమో, అందరినీ అన్ని రకాలుగా ఇస్తున్నారు, కానీ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ ఏంటంటే, మా డబ్బులు మాకు తొందరగా 2-3 నెలలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంతకంటే ఎక్కువ చెప్పడం మా వల్ల కాదు. మేము రోడ్ల మీద తిరగలేము. మేము వయసు పిల్లవాళ్ళం కాదు, 63, 64 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కాబట్టి మాకు చాలా కష్టాలు ఉన్నాయి. మా కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం తొందరగా డబ్బులు ఇస్తే మాకు బాగుంటుందని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. కాకపోతే ప్రభుత్వాల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారని తెలిసింది. బట్టి విక్రమార్క వాళ్ళ ఫ్యామిలీ కానీ, లేకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కానీ 10% తీసుకొని ఇస్తున్నారని, ఇలాంటివన్నీ వినికిడి మాకు మేమైతే ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ఎవరిని తప్పుపట్టడం లేదు. కాకపోతే మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలని మా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ గవర్నమెంట్ ఎటు పడి తొందరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏంటి మేడం, ఈరోజు బంజారా హిల్స్లో రేణుకా చౌదరి గారి ఇంటికి నివాసానికి వచ్చారు. మీరు అన్ని పోరాటాలు అయిపోయినాయి, చివరికి ఎక్కడికి వచ్చారా ఏంటి? ముఖ్యమంత్రి మగాడైనా సరే మా డబ్బుల విషయంలో చాలా నిర్లక్ష్యం చేశారు. అందుకని ఆడ లీడర్లను పట్టుకుందామని ప్రప్రథమంగా రేణుకా చౌదరి గారిని సెలెక్ట్ చేసుకొని వచ్చాము. ఆవిడకున్న ఫైర్ బ్రాండ్ అనేది ఇప్పుడు చూపించాలి. ఆవిడ ఫైర్ బ్రాండ్ మా డబ్బుల విషయంలో మాకు న్యాయం చేస్తారని ఆశపడతా వచ్చాము. ఆవిడ కూడా అలాగే స్పందించారు. ఆవిడకి మీ మీడియా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా ఆయన దృష్టి తీసుకెళ్ళి అవసరమైతే పార్లమెంట్లో కూడా చెప్తా అన్నారు.
ఇక ఈ పెన్షన్ల బకాయిలకు సంబంధించి మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు గవర్నమెంట్ మీద. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రెషర్ కానీ ఒత్తిడి కానీ ఫోన్లు కానీ ఏమైనా వచ్చినాయా? ఇప్పటివరకైతే రాలేదండి, ఏమో రావచ్చేమో భవిష్యత్తులో చెప్పలేను. ఎందుకంటే నాకున్న పరిస్థితి బట్టి నాకు ఎవరైనా ఎంత గట్టిగా గిచ్చితే అంత గట్టిగా కొట్టాలని చూస్తారు ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి గారు బట్టి సారు సంతకాలు పెట్టాలా, నాకు డబ్బులు రాలేదు కాబట్టి నాకు ఇంత ప్రాబ్లం అండి. ఎందుకంటే పెండింగ్ బిల్సా అని చెప్పల్లా సంతకం చేశారు నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు. ఎవరో ఒక మీడియా ద్వారానో మా మిత్రుల ద్వారా తెలిసి ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన సంతకం అయితే డబ్బులు వస్తాయన్నారు. దగ్గరుండి చేయించుకున్నాను, మరి రాలేదు. ఎలా ఉంటుందండి? ఇప్పటికి 19 నెలలు అయింది నేను రిటైర్ అయ్యి, ఒక పైసా రాలేదు. 23 బిల్స్ ఉన్నాయి, ఒక బిల్లు కూడా రాలేదు. అందులో నెల జీతం ఉన్నది, జీతం కూడా ఆపుతారని ఈ గవర్నమెంట్లోనే చూసా. నేను కూడా నా 38 ఏళ్ళ సర్వీసు, 38 ఏళ్ళ సర్వీస్లో చాలా గవర్నమెంట్లే చూసాము, ఎలక్షన్ డ్యూటీలు చేసాము వాళ్ళందరి గురించి. మరి ఇలా గవర్నమెంట్లు వచ్చి మా మీదే పాదం మోపితే ఎలాగండి? భస్మాసుర హస్తాలు అనుకోవాలా. కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ హస్తం అని తెలుసు మాకు, కానీ రేవంత్ రెడ్డి గారు భస్మాసుర హస్తాన్ని తలపిస్తున్నారు. అదండి మా బాధ. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? చూద్దామండి, వెళ్తా, ఢిల్లీ కూడా వెళ్తాం. ఇంకా అసెంబ్లీ ముట్టడి అయిపోయింది, మరి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇక మరి ఇక్కడ స్పందన లేకపోతే ఏం చేస్తామండి? ఆఫీస్లో న్యాయంగా అయితే హెడ్ ఆఫీస్కి వెళ్తాం కదా మామూలుగా ఆఫీస్ పరంగా. అలాగే ఇంకా ఏదో ఒకటి జడ్సన్ సారు అందరం కలిసి మాట్లాడుకొని ఇక్కడ అవుతుందని, ఇక్కడి నుంచి అయిపోద్దని అనుకుంటున్నాను నేను కూడా. ఇదివరకు సార్ ఏమీ స్పందించలేదు రేవంత్ రెడ్డి గారు. ఇంతమంది చనిపోతే అయ్యా అని కూడా అనలేదు ఇప్పటివరకు, కానీ ఇప్పుడైతే స్పందిస్తారని అనుకుంటున్నా, ఆశపడుతున్నా. స్పందించి మా డబ్బులు మాకు ఇస్తే చాలు సార్, ఆయన ఎక్కడ కోసుకోక్కర్లేదు. మా ఇంట్లో కూడా చెట్లు కోసుకుందామంటే డబ్బులు కాసే చెట్లు లేవు, మరి మా అవసరాలకు కూడా కావాలి కదా. నేను పోయిన నెల ఈఎంఐ కూడా కట్టలేదు, వేరే అవసరాలు పడి పెన్షన్ అయిపోయింది. మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలా అందరిళ్ళకి తిప్పుతున్నాడు ఆయన, ఏం చేయాలి? ఎవరైనా పెన్షన్ వాళ్ళు ఇలా, మా అమ్మ నాన్న కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, వాళ్ళు నాగార్జున సాగర్లో రిటైర్ అయ్యారు. వాళ్ళకి అన్నీ అక్కడికే వచ్చాయి, కానీ వాళ్ళు ఎవరి ఇల్లు తొక్కలేదు, ఎవరి గడప తొక్కలేదు. మరి మాకు ఆ కర్మ ఎందుకు వచ్చిందో అది. ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యి మీకు రావాల్సిన బకాయిల కోసం ఉద్యమం చేయబోతున్నారని మీకు ముందు తెలియదు, ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్లా అనిపిస్తుంది రోడ్డెక్కి పోరాటం చేయడం? ఎలా ఉంటుందండి? కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఫోన్లే ఇంకా మేము బతుకున్నాము, మా తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకి ఇప్పటి నుంచో భయంగా ఉన్నారు వాళ్ళు. మేమంటే దిగిపోయాక ఒక నెల అలవాటు అవుతుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నాము, చేస్తారులే అనేసి కొంత గ్రూప్స్ ఏర్పడి. ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళు అయితే గుండె చేతిలో పట్టుకొని ఉన్నారు వాళ్ళు, ఎలా ఫేస్ చేస్తాము అనేసి. రిటైర్మెంట్ ఏజ్ పెంచే అవకాశం ఉన్నారు కదా? వాళ్ళు పెంచుకున్నా మాకేం లాభం లేదు సార్. ఎందుకు సార్? నేనైతే మీరు అడుగుతున్నారు కదా చెప్తున్నా, ప్రతి ఆఫీస్ పక్కన ఒక సభపేటకల షాప్ పెట్టుకుంటా సార్ నేను. ఎందుకంటే చచ్చిపోతున్నారు కదా, ఇమ్మీడియట్గా నేనన్నా ఉచితంగా ఇస్తాను షాపేటకి ఉద్యోగులకి. ఇంక అంతే. ఇప్పుడు ఆ దుకాణం అయితేనే నడుస్తుంది ఎంప్లాయీస్ దగ్గర. 50 మంది చచ్చిపోయారంటే ఎంత ఉసురు సార్ అది. వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్టు ఉన్నాయో, వాళ్ళ పిల్లలు ఎట్టు ఉన్నారో, సెటిల్ అయ్యారో లేదో, ఇంకా చిన్నపిల్లలు అయినచ్చు. అందరికీ పిల్లగానే పుట్టారుగా, కొంత చిన్న ఏజ్లో ఉంటారు పిల్లలు లేటుగా పుడితే. వాళ్ళ పరిస్థితి ఏంటిదో పరామర్శ ఏర్పాటు చేస్తున్నారు సారు జడ్సన్ గారు. దాంట్లో బట్టి ఒక్కొక్కళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మేము కూడా. ఆ లిస్టులో మేము చేరకూడదని ఆశపడుతున్నాము, చెప్పలేం కదా. మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, మీ హయాంలో రిటైర్ అవటం మేము చేసుకున్న పాపమా? మేము మీ గురించి ఎంతో ఆశతోటి మిమ్మల్ని ఎన్నుకున్నాము, మీ గురించి ఎన్నో విధాలుగా ఆశపడ్డాము. అలాంటి మమ్మల్ని ఇలా రోడ్డెక్కించి మమ్మల్ని బాధ పెట్టడం మీకు న్యాయమేనా? దయచేసి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు వెంటనే ఇవ్వండి, అది మీరు మాకు చేసే గొప్ప మేలుగా మేము అనుకుంటాము.